హాయ్! రాధే రాధే! జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ సింద్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలి. మీరు బాగుంటేనే నేను బాగుంటా. ఇంకేంది అగో రెడీ అయితాను, ఎటు అయితాను అనుకుంటున్నారా? గుడికి వెళ్దామనైతే రెడీ అయితాన్నాం. ఆ గుడికి వెళ్ళాలంటే కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఎందుకంటే అందరూ జడనే వేసుకొని వెళ్ళాలి అమ్మవారి గుడికి. అందుకే మా అక్క స్టూల్ మీద ఎక్కి మరి మా పాపకైతే జడేస్తుంది. ఇక మా అక్క వాళ్ళ బాబు ఇంకా మా బాబు అయితే మధ్యలో అందులోనే ఫోన్ అయితే చూసుకుంటాను. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ రెడీ ఇప్పటికైతే కాదు కాబట్టి మేము అప్పటి వరకు మొబైల్ చూసుకుంటామని వాళ్ళైతే మొబైల్ చూసుకుంటున్నారు. అప్పటికే మా థర్డ్ నెంబర్ అక్క అయితే వచ్చింది. మేమందరం అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాం ఆటో. మంచిగా అక్కడి నుంచి అయితే బయలుదేరినాం గుడికి. గుడికి దగ్గరలోనే ఉన్నాం. నగనూరు, కరీంనగర్. ఇది దుర్గామాత టెంపుల్. బాగా అంటే బాగా పవర్ఫుల్ దుర్గామాత ఇక్కడ. మంచిగా ఉంటుంది. దీనికి ముందు దసరాకి వెళ్ళినా కానీ అప్పుడైతే వీడియో తీయలేదు. ఎందుకంటే అక్కడ బాగా మంది అంటే చాలా రష్ ఉండే కాబట్టి వీడియో తీయడానికి కూడా నాకు టైం లేకుండే. నేను ఎందుకంటే దాండియా ఆడడానికి నేను కూడా బిజీ ఉండే కాబట్టి. ఇదైతే మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాడు. గుడి అంటేనే చాలు ఓ మొక్కిడిదే మొక్కుతాడు దేవుళ్ళని. ఎక్కడ భక్తులు ఇంతగానో మంచిగా. అక్కడ నుంచి అందరికంటే ఫస్ట్ అయితే వినాయకుడిని అయితే దర్శనం చేసుకుందామని వినాయకుడి దగ్గరికి వెళ్ళినాం. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటిదంటే గుడికి వెళ్తే ఇక్కడ ఫొటోస్ ఇంకా వీడియోస్ వద్దు అని అన్నారు దేవుళ్ళే. కానీ అయినా కూడా మీ అందరికీ చూపించడానికి నేను కొంచెం సందులోకి వెళ్ళి అయితే వీడియోనైతే తీసిన. అక్కడ నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళినాం. అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని అక్కడ పక్కకే శివాలయం ఉంటుంది. మళ్ళీ కొంచెం దూరంలోనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుంది. అన్ని దర్శనాలు అయితే మంచిగా జరిగినాయి. అందరికంటే ఫస్ట్ ఒకటి మాట చెప్పుడు మర్చిపోయినా. ఎవరైతే నా వీడియోలు చూస్తున్నారో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చిన. దీని ముందు కూడా మీ సపోర్ట్ వల్లే ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నా. గుడికి వెళ్ళిన వెంటనే మేమైతే ఫస్ట్ ఒక ప్రదర్శనలు అయితే చేసుకున్నాం. ఒక రౌండ్. ఆ తర్వాత గుడి లోపలికైతే వెళ్ళినాం. దర్శనం కూడా సూపర్ అయింది. అన్నీ మంచిగా జరిగినాయి ఈరోజు. ఇంకేంది దర్శనం అయింది అది చూడండి. నేను అమ్మవారిని అయితే మీకైతే క్లియర్గానైతే చూపెట్టలేకపోతున్నా కానీ కొంచెం అయితే క్యాప్షన్ అయితే చేసిన వీడియోని కొంచెం అన్న చూపెట్టాలని. మా బాబు అయితే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఎందుకంటే అక్కడ ఖాళీగా ఉండే అక్కడ మొత్తం గుడి పక్కకు. అందుకే ఫోటో తీద్దామంటే మాత్రం వెనక ఇటు చూడరా అంటే మాత్రం ఆడు మాత్రం ఫోజులు అయితే అస్సలు ఇయ్యడు. అవి చూడండి, మీరే చూడండి. ఇంకేముంది అంతా బాగానే జరిగింది. దర్శనం అంతా మంచిగా జరిగింది. ప్లీజ్ నేను ఒక 10 నిమిషాలు అయితే మౌనం పాటిస్తాను. అప్పటి వరకు అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసుకోండి. ఇంకో విషయం అంటే ఏంటిదంటే ఆ గుడి బాగా అంటే బాగా పవర్ఫుల్. ఒక్కసారి మీరు కరీంనగర్ వాళ్ళు నా వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ గుడికి వెళ్ళండి. బాగా పవర్ఫుల్ దుర్గామాత. నాకైతే మంచిగా అనిపించింది. గుడి లోపలికి వెళ్తే మంచిగా మైండ్ అయితే అక్కడ మంచిగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందుకే ఈరోజు శుక్రవారం పైన అందుకే వెళ్ళినాం. భోజనాలు కూడా పెడతాండ్రు అక్కడ. తిని వెళ్దామా అనుకున్నాం కానీ మా ఇద్దరు అక్కలకి బోటిక్స్ ఉంటాయి. అవి టైం అప్పటికే 12 అవుతుండే. మేము 9కి వెళ్ళినాం, 12 అవుతుండే. అందుకే అక్కడ నుంచి దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోయినాం. మిస్ అయిపోయినాం మేము. భోజనాలు అయితే శివాలయం కూడా సూపర్ ఉండే. నాకైతే బాగా ఇష్టం ఇట్లా గుడి. చూడండి మా బాబుకి అయితే మస్తు ఇష్టం. ఎక్కడికి పోయినా కూడా మొక్కుతాండు. చిన్నగా ఉన్నాడు. తీర్థం పోయేటప్పుడు కూడా తీర్థం పోయండి ఇది చేసిండు. ఇంకేంది గుడి నుంచి దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఓకే బాయ్ బాయ్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. రాధే రాధే.